వెల్కమ్ టు డైలీ టాపిక్స్ 365. దావోస్కి వెళ్ళినా కూడా జగనన్న గురించి సాడీలు చెప్తారు. జగనన్న వలన రాష్ట్రం విధ్వంసమైందని, నాశనమైనదని చెప్తారు. మీరు పెట్టుబడుల కోసం వెళ్ళిన వారు రాష్ట్రం నాశనమైందని చెప్తే పెట్టుబడులు పెట్టరు ఎవరు కూడా. జగనన్న పరిపాలించేటప్పుడు రాష్ట్రం ఏమీ నాశనం కాలేదు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు పాలకులు ఎప్పుడు చూసినా జగనన్న మీద ఆడిపోసుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా అలా ఒకరి మీద ఒకరు ఆడిపోసుకోరు. మీరు ఆడవాళ్ళ కన్నా అధ్వానంగా తయారయ్యారు. సగం మంది ఎమ్మెల్యేలు రెడ్లే కదా. మీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి రెడ్లు కదా సహకరించింది. రెడ్లు లేకపోతే మీ ప్రభుత్వం ఉండేదా? రెడ్డి గారి ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఒక సామెత కూడా ఉంది. చెడి కాపు చెంత చేరమన్నారు పెద్దలు చెప్పిన సామెత. కమ్మ వాళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అని కూడా చెప్పారు. ఎప్పుడైనా చెయ్యి విదిల్చేది రెడ్డి గారే. ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారు చూడు, ఎప్పుడు చూసినా ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తూ ఉంటారు. ఈయన ప్రభుత్వ సొమ్ము కోసం ఆశించరు. ప్రజాసేవయే ఆయన లక్ష్యం. అలాగా మీ కమ్మ కులంలో ఒక్కరిని చూపించండి. రాష్ట్రానికి వచ్చిన నిధులన్నీ మీ జేబుల్లోకే పోతున్నాయి. మరి ప్రజలకు ఏమి ఇస్తారు? పూర్వం దొడ్ల ఫ్యామిలీ ఎన్నో కాలేజీలు, ప్రభుత్వ హాస్పిటల్స్, పాఠశాలలు కట్టించారు. తమ భూములను 100 ఎకరాలు ప్రజలకు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రెడ్లు ఎంతో చేశారు. మరి కమ్మ వాళ్ళు రాష్ట్రానికి ఏం చేశారు? రెడ్లను అణగదొక్కాలని అంట, కమ్మ కులాన్ని పైకి తీసుకొని రావాలంట. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అధికారం తమ వాళ్ళదని. అసలు రెడ్లు లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు. గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు మోదీ ప్రధాని కాకముందు చంద్రబాబుని కలవాలని హైదరాబాద్కు వస్తే చంద్రబాబు టైం లేదని చెప్పి పంపారు. ఇప్పుడు మోదీ గారు చుట్టూ తిరుగుతున్నారు. రెడ్లు తన మన అనుకోరు. అందరినీ దగ్గరికి చేరదీస్తారు.